జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ ఆర్మీ ఎల్ఓసి పొడవున మోత మోగించి పారేస్తుంది. మామూలుగా లేదు కథ. అయితే న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? పెహల్గాం తీవ్రవాద ఘటన జరిగి వారం రోజులు కావస్తుంది. ఇక ఈ ఘటన జరిగిన రెండవ రోజు నుంచి భారత్ యుద్ధ సన్నాహాలను అయితే ప్రారంభించింది. ఎక్కడికక్కడ ఈ పాకిస్తాన్కు నట్లు బోట్లు అన్నీ కూడా బిగిస్తున్నారు. పాకిస్తాన్కు భారత్ నుంచి ఎటువంటి ఉత్పత్తులు కూడా చేరకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే గత 6 రోజుల నుంచి ఎల్ఓసి వద్ద భీకరమైనటువంటి కాల్పులు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఆ విషయాల గురించే మాట్లాడుకుందాం. ఓకేనా? ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. ఈ ఎల్ఓసి పొడవు దాదాపుగా 740 కిలోమీటర్లు. ఈ ఎల్ఓసి పొడవున దాదాపుగా 17 సెక్టార్లు ఉన్నాయి. ఇక గత 6 రోజుల నుంచి మనం ఎల్ఓసి వద్దన భీకరమైనటువంటి కాల్పులు జరుగుతున్నాయని చెప్పేసి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతుందని, పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని, పాకిస్తాన్ ఆర్మీ భారత్ పైన కాల్పులకు తెగబడుతుందని చెప్పేసి వార్తల్లో అయితే వింటూ ఉన్నాం. ఏది వేరే ఛానల్స్లో. కానీ వాస్తవానికి అవన్నీ కూడా నిజం కాదు. ప్రస్తుతం పాకిస్తాన్ సైనికులకు ఒక్కొక్కడికి ఉచ్చ పడిపోతుందంటట్లే. ముఖ్యంగా ఎల్ఓసి వద్ద ఉన్నటువంటి సైనికులు ప్రాణాలు అరచేతలో పెట్టుకొని బతుకుతున్నారు. చాలామంది పాకిస్తాన్ సైనికులు ఈ ఎల్ఓసి సరిహద్దుల నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది. మిగిలిన కొంతమంది సైనికులు ఆ దగ్గరలో ఉండేటటువంటి గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. ఎందుకంటే గత 6 రోజుల నుంచి మన భారతీయ జవాన్లు పాకిస్తాన్ సైనికులపైన బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. అసలు ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైనికులు కనబడితే చాలు వాడింగ్ అయిపోయినట్టే. మొదటి 4 రోజులు ఈ పాకిస్తాన్ సైనికులు అయితే భారత సైనికులను కొంతవరకు అయితే ఎదుర్కోగలిగినారు. ఏది పర్వాలేదమ్మా నేటిగా. పాకిస్తాన్ సైనికులు ఈ చైనా వాళ్ళు ఇచ్చేటి ఉంటాయి కదా, ఏది వెపన్స్ అవి, అలాంటి ఆయుధాలతో అదేవిధంగా మోటార్లతో భారత జవాన్లపైన అయితే దాడి చేసే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే భారత్ మాత్రం ఈ ఆర్టిలరీ గన్స్తో ఫైరింగ్ చేస్తూ ముందుకైతే దూసుకుపోయింది. మన సైనికులు తమ ప్రాణాలను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ఈ పాకిస్తాన్ సైనికులపైన దాడులు చేస్తూ రాకెట్ల వర్షం కురిపిస్తారు. దొరికినట్టు లేపేస్తారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ ఎల్ఓసి సరిహద్దుల పొడవున పాకిస్తాన్కు దాదాపుగా 150 ఆర్మీ పోస్టులు అయితే ఉంటాయి. అయితే మన వాళ్ళు జరుపుతున్నటువంటి కాల్పులలో కనీసం 100 పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు ధ్వంసం అయిపోయినాయంట. అది కూడా పూర్తిగా ధ్వంసం చేయడం ఇక్కడ విశేషం. ఇక పగర్వాల్ సెక్టార్, సుందర్బని సెక్టార్, రాజౌరి సెక్టార్లలోనూ అలాగే బారాముల్లా, కుప్వారా జిల్లాలకు సంబంధించినటువంటి సెక్టార్లకు ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపైన ఈ రాకెట్ లాంచర్లతోనూ ఆర్టిలరీ గన్స్తోనూ భారత సైనికులు విరుచుకుపడుతూ తీవ్ర స్థాయిలో ఈ దాడులను అయితే హోరెత్తిస్తున్నారు. అంతే దెబ్బతో పాకిస్తాన్ సైనికులు చాలా వరకు అక్కడి నుంచి పరారైపోయినారు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు అందుతున్నటువంటి అనధికారిక సమాచారం మేరకు ఈ ఎల్ఓసి వద్ద గత 6 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కాల్పుల్లో దాదాపు 200 నుంచి 500 వరకు ఈ పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లయితే తెలుస్తుంది. ఇది అనధికారిక సమాచారం మాత్రమే. ఒకవేళ ఇది నిజం కూడా అయ్యుండొచ్చు, దాంట్లో ఆశ్చర్యమే లేదు. నేను కూడా ఏం కన్ఫామ్ అని అయితే చెప్పడం లేదు, అనధికారిక సమాచారం అని చెప్పేసి అందుకే చెప్తాను. ఎందుకంటే భారత ప్రభుత్వం కొన్ని విషయాలు నేరుగా చెప్పలేదు కాబట్టి ఇలా అప్పుడప్పుడు లీక్లు అయితే ఇస్తూ ఉంటుంది. అది విషయం. మిత్రులారా, ఏదైతేనేమి మరొకసారి ఈ ఉగ్రవాదులు మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా మన భారత ప్రభుత్వం కావచ్చు, మన భారతీయ సైనికులు కావచ్చు, పాకిస్తాన్ను రఫ్ ఆడతారట్టే, ఊరికే కూడా కాదు. అదే విషయం. అయితే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.